ఎండాకాలంలో పేద ప్రజలు విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతోనే అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి బస్టాండ్లో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ఉప్పల వెంకటేష్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఎండాకాలం పూర్తయ్యే వరకు కూడా అంబలి కేంద్రం నిరంతరంగా కొనసాగుతుందని, దీన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ ను కూడా అందుట్లో ఇమిడింపజేసుకొని వచ్చే 2-3 నెలలు ఇక్కడ ఎండలకు పేదవాళ్లకు నిర్వీర్యం కాకుండా, వాళ్ళు నీరు గారకుండా, విద్యార్థులకు దప్పికను, అదేవిధంగా పూటకు తిండి లేని వాళ్లకు కొద్ద సమయానికి వాళ్ళను ఆదరు ఉండే విధంగా అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వైశ్య జాతి అంటేనే సేవా రంగంలో ముందుకు పోయేవాళ్ళు, వైశ్యులు అంటేనే వ్యాపారం చేస్తూ వాళ్ళ కుటుంబాలను బ్రతికించుకుంటూ 10 మందికి బ్రతికించాలనే ఆలోచన ఉన్న వాళ్ళు వైశ్యులు. దాన్ని నిరూపణ చేసిర్రు. ఈరోజు ఈ ఎండాకాలంలో వేసవిని దృష్టిలో పెట్టుకొని ఆ సూర్యుని నుంచి, ఆ పంచభూతాల నుంచి పేదవాళ్లకు సహాయం చేయాలి, మంచినీళ్లు తాపాలి, ఆకలిగా ఉన్న వాళ్లకు ఇంత అంబలి పోసి వాళ్లకు ఉపశమనం కల్పించాలి, వృద్ధులను కాపాడాలని సహాయ సహకారాల్లో ముందుకెళ్తున్నారు. ఆర్యవైశ్య సంఘం కల్వకుర్తి మండల శాఖ వారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా పార్టీ బీఆర్ఎస్ శ్రేణులు మరి చాలా మంది పాల్గొన్నారు. మిత్రులు, ఇక్కడ వైశ్య సంఘంలో ఉన్న నాయకులు, పెద్దలు, మా కుల బాంధవులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రయాణికులను కోరుతున్నా, ఈ అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. రాబోయే రోజులలో కూడా ఆర్యవైశ్య సంఘం కల్వకుర్తి పట్టణంలో ఉన్న ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 10 మంది పేదవాళ్లకు సహాయం చేసే దాంట్లో నా యొక్క ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్నా. మరి నా యొక్క ట్రస్ట్ను కూడా ఇందుట్లో కలుపుకొని సేవా రంగంలో ముందుకెళ్తున్న ఆర్యవైశ్య సోదరులందరికీ, కల్వకుర్తి పట్టణ ఆర్యవైశ్య సోదరులందరికీ, మండల ఆర్యవైశ్య సోదరులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. చారిటబుల్ ట్రస్ట్ ను కూడా అందుట్లో